నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వ నేతల యొక్క మాటల తూటాలు మనం చూస్తూ ఉన్నాం. కాస్త అసభ్యంగా మాట్లాడుతున్నారు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, వ్యక్తిగత దూషణలకు వెళుతున్నారు. మంచి పరిణామమేనా ఇది? ఒకటి, ఈ మధ్య కాలంలో ఎక్కువగా తిరుపతి కేంద్రంగానే జనసేనకు సంబంధించిన కొంతమంది ప్రతినిధులు రోజా గారి యొక్క వ్యాఖ్యలకి కౌంటర్ గా వైఎస్ భారతి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఉచ్చరించడానికి గడ వీల్లేని భాష వారు వాడారు. వైఎస్ భారతి గారికి రోజా గారు మాట్లాడిన టాపిక్ కి సంబంధం లేదు. రోజా గారికి లేవనెత్తిన ప్రధాన అంశం ఏంటి? ఒకటి, చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబ సభ్యులు సతీమణి, పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబ సభ్యులు సతీమణితో ఎందుకు ఉగాది వేడుకల్లో పాల్గొనలేదు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు పాల్గొన్నారు సాంప్రదాయబద్ధంగా అనే క్వశ్చన్ వాళ్ళు వేశారు. క్వశ్చన్ వేయడం కరెక్టా తప్ప అనే విషయం పక్కన పెడితే వారు అలా అడగడానికి కారణం కూడా వీళ్ళే. ఎందుకంటే నంబర్ ఆఫ్ టైమ్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ మాట్లాడుతూ మీ భార్యతో మీరు రారు సతీ సమేతంగా ప్రతిరోజు మాట్లాడారు. నిజానికి వారు అనేక ఉత్సవాలు కలిసి పాల్గొంటారు, కానీ రారనే మాట రెగ్యులర్ గా మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ ఉగాదికి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు వారి సతీమణితో రాలేదు. దాన్ని వారు కాంట్రోల్ చేశారు. ఈ రోజు ఇట్లా మాట్లాడారు. ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు, మా భారతి గారు సాంప్రదాయబద్ధంగా పాల్గొంటే సాంప్రదాయాల గురించి రోజు మాట్లాడే మీరు ఈ రోజు మీరెందుకు మీ సతీమణితో పాల్గొనలేదని క్వశ్చన్ వారు రైట్ చేశారు. సరే, వారి స్టైల్లో వారు రైట్ చేశారు. దీంట్లో ఏదైనా అభ్యంతరం ఉంటే డైరెక్ట్ గా రోజా గారిని క్వశ్చన్ చేయొచ్చు. మీరు అడిగిన ఈ పద్ధతి కరెక్ట్ కాదన్నా అవునో చెప్పొచ్చు. వారు మాట్లాడింది మా జగన్మోహన్ రెడ్డి గారిని అన్నాన్ని సంబోధించారు, భారతి గారిని వదిన సంబోధిస్తూ మా వదిన ఎంత సాంప్రదాయంగా ఉన్నారు చెప్పుకొచ్చారు. వారు భారతి గారిని పోగున్నారు. వాళ్ళ నాయకుడు భార్య. మీరు కూడా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, పవన్ కళ్యాణ్ గారి సతీమణి పొగడొచ్చు, గొప్పగా చేసుకోవచ్చు, దానికి ఏం తప్పలేదు. కానీ వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైనా క్వశ్చన్ చేయదలుచుకుంటే రోజా గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డైరెక్ట్ గా అడగచ్చు. కానీ ఈ సబ్జెక్ట్ కానీ డైరెక్ట్ గా రాజకీయాల్లో డైరెక్ట్ గా లేని భారతి గారిని తీసుకొచ్చి విచ్చలవిడిగా మాట్లాడడం అనేది అభ్యంతరకరం. భారతి గారు ఒక స్టేటస్ పర్సన్, ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కి వైఫ్, ఇంకో ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కి కోడలు, ఒక బిజినెస్ మ్యాగ్నెట్, అన్నిటికన్నా మించి ఒక ఉన్నత స్థాయి కుటుంబం వారు సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి. అలాంటి వారి పట్ల ఇట్లాంటి అనుచిత వ్యాఖ్య చేయడం ఇదేదో టంగ్ స్లిప్ అయ్యి మాట్లాడారా అనుకున్నాం అనుకోండి, దానికి ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. కానీ వరుస క్రమం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గా రాజకీయాల్లో ఎదుర్కోలేక వారి శ్రీమతి గారిని తీసుకొస్తున్నారు. వారేమో డైరెక్ట్ గా రాజకీయాల్లో లేరు. వారు నేరుగా కానీ పరోక్షంగా కానీ ఏ రోజు పాలిటిక్స్ మాట్లాడరు. మీకు వారు పులివెందుల ఎన్నికల్లో క్యాంపెయిన్ లో ఉంటారు. వారు ఒకే ఒక సందర్భం వారి భర్త తరపున పులివెందుల క్యాంపెయిన్ లో ఉంటారు, ఇంటింటికి పోయి ప్రచారం చేస్తారు. అక్కడ కూడా జగన్ గారిని గెలిపించాలని ఒక మాట తప్ప ప్రత్యర్థి మీద మాట్లాడరు. ఆ తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు ఎలక్షన్ లో ఉంటాయి. ఎలక్షన్ లో అందరూ ప్రత్యర్థుల గురించి ఎక్కువ మాట్లాడతారు. అట్లాంటి కీలకమైన సమయంలో కూడా తన భర్తను గెలిపించమని అడిగారే తప్ప ఎప్పుడు కూడా కావంటి మా పాత క్లిప్పింగ్ వస్తే మీకు మంచి చేస్తాడు ఇట్లాంటి మాట్లాడారు తప్ప ప్రత్యర్థిని ఎప్పుడు విమర్శించలేదు. ఎలక్షన్ టైంలో కూడా ప్రత్యర్థిని విమర్శించిన వ్యక్తిని ఇప్పుడు ఇట్లాంటి మాట్లాడడం అనేది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని డిమోరలైజ్ చేయడం కోసం. సతీమణి కదా, విచ్చలవిడిగా మాట్లాడితే కొంచెం ఇబ్బంది పడతారేమో, మానసిక స్థైర్యం దెబ్బతింటుందేమో, ఇట్లాంటి చీప్ టాక్టిక్సే అమలు చేస్తున్నారు. మీరు రాజకీయంగా రోజా గారినో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో మీరు విమర్శించవచ్చు, వాళ్ళు సమాధానం చెప్తారు. సంబంధం లేని వ్యక్తిని తీసుకురావడం ఉద్దేశం బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్. డైరెక్ట్ గా జగన్ గారిని ఎదుర్కోలేక ఇట్లా చేస్తున్న ప్రయత్నం ఉంది. బహుశా ఇటు వారు అర్థం చేసుకోవాల్సి ఇది మీకే నష్టం. పైపించి భారతి గారు ఇట్లాంటి విషయాల్లో వెలిసే వ్యక్తి కాదు. ఎందుకంటే వారి నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయిన, అంటే ప్రతి ఎదుగుదలలో ఎదురైతే వాళ్ళది తీవ్రమైన సంక్లిష్ట పరిస్థితుల్లో ఎదుర్కొని వారు నిబ్బరంగా నిలబడిన మహిళ. సో అట్లాంటి వ్యక్తి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసేస్తే భయపడిపోవడం లేదా వారు పాత్ర పోషించకపోవడమే ఉండదు. వీరికే నష్టం. ఎందుకంటే మీరు ఎవరిని విమర్శించారో వాళ్ళు ఎట్లుండారో చూస్తుంది సొసైటీ. బాధ్యతగా ఉన్న వ్యక్తులు ఇలా మాట్లాడితే మీకే నష్టం, వారేమి ఇబ్బంది పడరు. కాబట్టి నేను అనుకుంటుంది వైఎస్ భారతి గారు 2 కారణాలు. ఒకటి, పొలిటికల్ గా జగన్ గారిలో ఏమైతే అంశాలు మాట్లాడలేకపోవడం, వరుస క్రమంలో భారతి గారిని డిమోరలైజ్ చేయడం ద్వారా జగన్ గారిని కొంత మానసికంగా ఇబ్బంది పెట్టే ఒక తప్పుడు మార్గంలో వెళ్తున్నారు. ఇది ఆ పార్టీలకే నష్టం. ఈ విషయాన్ని వాళ్ళు గమనంలో పెట్టుకుంటే జనసేన వాళ్ళు బెటర్.
అంటే ఇప్పుడు రాజకీయాలలో లేరు ఆమె. తన పని తాను చేసుకుపోతున్నారు. తన కుటుంబము, తన బిజినెస్‌లు, తన వ్యవహారాలు తను. అలాంటి భారతి గారు అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో కూడా లేరు. ఎందుకు కావాలనే టార్గెటెడ్‌గా భారతి గారిని తీసుకొస్తున్నారు? ఎందువల్ల అంటారు? ఒకటి ఒకటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, రోజా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడరు. వారు విమర్శలు మీకు అభ్యంతరం ఉంటే వారినే క్వశ్చన్ చేయొచ్చు. ఏ అభ్యంతరం ఉందో వారే ఆన్సర్ చేస్తారు, లేదా వాళ్ళ పార్టీ వాళ్ళు ఆన్సర్ చేస్తారు. మీకు ఏదైనా కోపతాపాలు ఉంటే వాళ్ళ నాయకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. భారతి గారికి పాయింట్లు ఏం సంబంధం ఉంది? నేను వాళ్ళని విమర్శించాలా వీళ్ళని విమర్శించాలా వాడి జోడికి వెళ్ళట్లేదు. మిమ్మల్ని రాజకీయ పార్టీ ప్రతినిధిగా రోజా గారు విమర్శించారు, రాజకీయంగా తేల్చుకోండి. మీరు కౌంటర్ వాళ్ళు ఏమైనా రోజా గారు ఏదైతే మాట్లాడారో ఆ మాటల్లో అభ్యంతరాలు మీకు ఏదైనా ఉంటే అదే అడగండి, వాళ్ళు సమాధానం చెప్తారు. అల్టిమేట్ గా ప్రజలు నిర్ణయించుకుంటారు. కానీ ఈ పాలిటిక్స్ కి సంబంధం లేని, డైరెక్ట్ గా సంబంధం లేని వ్యక్తి, లేదా పాలిటిక్స్ తో సంబంధం లేకపోయినా అడపాదడపానైనా ఎప్పుడైనా రాజకీయ పద్ధతిపైన ఒక మాట అనడం కానీ వారు చేయరు. వారి పాత్రల్లా వారి కుటుంబం నిర్వహించే బిజినెస్లు, ఫ్యామిలీ అఫైరు, తర్వాత ఏదైనా అవకాశం ఉంటే మల్టిపుల్ యాక్టివిటీస్ లో చేస్తుంటారు. ఉదాహరణకు పులివెందుల వెంకటప్ప మెమోరియల్ స్కూలు దాదాపు 2000 మంది విద్యార్థులకు ఉచిత ఆంగ్ల మాధ్యమంలో విద్య. రాష్ట్రంలో గవర్నమెంట్ సైతం చేయలేని రోజుల్లో భోజనం, ఉచిత భోజనం పిల్లలందరికీ, ఉచిత యూనిఫాము, ఉచిత బుక్స్, అంటే ఎవ్రీథింగ్ ఫ్రీ. దాదాపు 2000 పైచీలకు విద్యార్థులు కొన్ని దశాబ్దం పైగా నడుపుతున్నారు వాళ్ళు ఆ స్కూల్ని. వెంకటప్ప ఆయన ఎవరంటే రాజశేఖర రెడ్డి గారి పాఠాలు చెప్పిన గురువు. ఆయన పేరుతో నడుపుతున్నటువంటి గొప్ప వ్యవస్థ. దానికి అవే చైర్పర్సన్. అదేవిధంగా పులివెందుల్లోనే అనేక విద్యా సమస్యలు, అంగవైకల్యం కలిగినటువంటి పిల్లలకు, మానసిక అంగవైకల్యం ఉన్న వాళ్ళకి, బుద్ధిమాంద్యం ఉన్న వాళ్ళకి ప్రత్యేక పాఠశాల. విజయవాడలో మిషనరీ నిర్వహిస్తున్నటువంటి ఒక సేవా కార్యక్రమం రెగ్యులర్ గా వాటికి సహాయం చేయడం. ఇంట్లో ఈ గో సంరక్షణ చాలా మల్టిపుల్ యాక్టివిటీ ఎలా ఉంటాయి. ఎక్కడైనా పాలిటిక్స్ ఉన్నాయా? కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో వారిపైన దాడి చేయడం, బహుశా వారు ఏమి స్పందించరు కాబట్టి ఇరిటేట్ అవుతున్నారు వీళ్ళు. అంటే వారిని ఒక సందర్భంలో ఈ విషయం మీద మాట్లాడితే వాళ్ళ మీద ఏమనుకున్నా ఒకే వర్డ్ ఏంటంటే, ఎవరన్నా ఏమన్నా అంటే మనం ఏంటో మనకు తెలిసినప్పుడు ఇంకొకరంటే పడిపోయేది ఏమీ లేదు, ఓన్లీ వన్ ఆన్సర్. ఇన్ని విమర్శలు మీ మీద చేస్తున్నారు కదా అంటే, ఎదుటి వ్యక్తి ఏదో అనుకుంటే నేనేంటో నాకు తెలిసిన తర్వాత బయట అనుకునే దాని మీద నాకేమో అయిపోదు, నా పని నాదే అని పోయే స్వభావం. అట్టి వారు వెరవరు, బట్ ఉద్దేశపూర్వకంగా రాజకీయ కోణంలో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసే క్రమంలో వారు సతీమణి కాబట్టి ఆమెను టార్గెట్ చేస్తున్నారు. సార్, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని వాడు వీడు అనే పరిస్థితికి ప్రస్తుతం కూటమి నేతలు ఉన్నారు అంటున్నారు. ఆ రోజుల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే పని చేశారు. అందు గురించే ఈరోజు ఎక్కడ కూర్చోబెట్టారో మనకు తెలుసు. ఆ రోజు వైసీపీని గద్దె దించిన తర్వాత చాలామంది మాట్లాడిన మాటల్లో వైసీపీ వాళ్ళ మాటలు బాగాలేదు, భువనేశ్వర్ గారిని టార్గెట్ చేసి మాట్లాడడం, ఆ తప్పిదాలు చేశారు కాబట్టే కదా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు. ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా సేమ్ అదే రిపీట్ చేస్తున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వీళ్ళు కూడా కౌంటర్ అటాక్లు అట్లే ఉన్నాయి. వాళ్ళు ఒక మాట అంటే వీళ్ళు రెండు అంటే వాళ్ళు 4 అన్నారు. అయితే అక్కడ ప్రజలు వైసీపీని ఎందుకు పనిష్ చేశారు అంటే మల్టిపుల్ కారణాల్లో ఒక కారణం, అధికారంలో ఉండే వాళ్ళు సపరేట్ గా ప్రజలు చూస్తారు. అధికారంలో ఉన్న మంత్రులు, ఒక స్థాయి కలిగిన వాళ్ళు చేసే అభ్యంతరకర భాష, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేసే అదే అభ్యంతరకాల భాషని ఈక్వల్ గా చూడట్ల సొసైటీ. పవర్ లో ఉన్న వాళ్ళకి అడిషనల్ ఇది వాళ్ళకి యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అంటే మీరు ఒక పవర్ లో ఉంటారు, నేను అపోజిషన్ ఉంటాను, ఇద్దరు అభ్యంతరకర భాష మాట్లాడచ్చు, కానీ మీకు ఎక్కువ బాధ్యతగా ఉన్నట్టుగా ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే మీరు పవర్ లో ఉన్నారు. అంటే పవర్ లో ఉన్న వాళ్ళకి అదనపు బాధ్యతలు ఉంటాయి కాబట్టి వాళ్ళు సపరేట్ గా చూస్తున్నారు. అంటే అప్పుడు జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు అభ్యంతరకర భాష వాడినప్పుడు తెలుగుదేశం పద్ధతిగా మాట్లాడాలి, వీళ్ళు కూడా కౌంటర్ అటాక్ అంతకన్నా ఘోరంగా మాట్లాడారు. కానీ ఎక్కువ వైసీపీ వైపు ఎందుకు ప్రజలు చూశారంటే, మీ పవర్ లో ఉన్నారు, మీకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అందుకు ఇర్రెస్పాన్సిబిలిటీగా ప్రవర్తిస్తున్నారని వాళ్ళని ఓడించారు. ఇప్పుడు వీళ్ళు అదనంగా పవర్ లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అంటే మీరు చేసే వ్యాఖ్యలు ఆ రోజు ఎట్లయితే వాళ్ళకి ఇబ్బంది పెట్టి అంతకన్నా ఎక్కువ మీకు ఇబ్బంది. ఎందుకంటే వన్స్ దాన్ని తిరస్కరించిన తర్వాత అదే పని మీరు చేస్తే ఇంకా అర్థం ఉంది. ఆ రోజు దాని గురించి ఎక్కువ మాట్లాడి, కాబట్టి ఖచ్చితంగా ఇది పొలిటికల్ గా అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరి ప్రయత్నం చేసినా అది వారికే నష్టం. ఏది ఏమైనా ఇంతకుముందు రాజకీయాలు మనం చూసినప్పుడు అసెంబ్లీ సాక్షిగానో లేదంటే పార్టీ పరంగానో విమర్శలు ఉండేవి, కానీ వ్యక్తిగత దూషణలకు వెళ్ళడము,
ఒక రకంగా చెప్పండి, సమావేశాలు అయిపోయిన తర్వాత, ప్రెస్ మీట్లు అయిపోయిన తర్వాత వాళ్ళు వీళ్ళు కనిపించినప్పుడు, ఏదైనా బయట వివాహ వేడుకల్లో కనిపించినప్పుడు మంచిగా ఆలింగనం చేసుకునేవారు, ఒకరినొకరు ప్రేమగా పలకరించుకునేవారు. ఈ రోజుల్లో అది కనిపించట్లేదు. రాజకీయాలలో వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత భేదాభిప్రాయాలతో పాటుగా వ్యక్తులుగా కూడా వీళ్ళది మర్చిపోతున్నారేమో. ఎలా చూడాలి రాబోయే రాజకీయాలు ఏంటి? రాజకీయాల్లో ఈ పతనమైన వాతావరణం ప్రమాదకరం. ముఖ్యంగా పాలిటిక్స్ ని హుందాగా చేయాలనుకునే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. దానికి అలవాటు పడిపోయిన వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఏదో బాగుంది, న్యూస్ బాగా వస్తున్నాయని చెప్పి మాట్లాడుకుంటారు. వాళ్ళకి పోయింది ఏం లేదు. కానీ హుందాగా రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళు కంగారు పడుతున్నారు. ఈ జన్చర్లో మనం ఎట్లా రాజకీయాలు చేయాలని, ఇది మొదటి అంశం. అయితే మీరు అన్నట్టు ఘర్షణలు, విభేదాలు ఏమి ఉదయం 10 నుంచి సాయంత్రం వరకే ఉంటున్నాయి. మళ్ళీ సాయంత్రం 5 నుంచి కలిసి వ్యాపారాలు చేసుకున్నారు. ఇక్కడ తిట్టుకుంటున్నారు, మళ్ళీ కలిసి వ్యాపారాలు చేస్తున్నారు. రాజకీయాల్లో తీవ్రమైనటువంటి ఘర్షణ పడినట్టు మనకు కనిపించి మళ్ళీ వ్యాపారాలు చేసే విషయాల్లో కొల్లుడైపోతున్నారు. కానీ చివరికి ఇప్పుడు బలిపశువు అయ్యేది ఎవరంటే వీళ్ళు చూసి రెచ్చిపోయే సాధారణ కార్యకర్తలు. పై నాయకులు ఎవరు మాట్లాడే మాటల్ని నిజమే అనుకొని వీళ్ళు రెచ్చిపోయి వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు కింద. కాబట్టి ఇట్లాంటి వాతావరణంలో మీరు అన్నట్టు కరెక్ట్ కాదు. అలాంటి వాతావరణంలో ఎక్కువగా ఉన్న పై నాయకత్వం ప్రశాంతంగా బయట మాట్లాడేసి లోపల మాత్రం వాళ్ళు చేసుకొని కలిసి వ్యాపారాలు చేసుకుంటున్నారు. కానీ దీన్ని కింద ఉండే వాళ్ళు గుర్తించాలి. పై నాయకులు తిట్టుకుంటున్నది నిజం కాదు, ఇది మనల్ని రెచ్చగొట్టడానికి తిరుగుతున్నారు తప్ప వాళ్ళు ఏం కలిసిపోతారు ఒక దశలో. చివరి నష్టపోయే దూరం అంటే ఈ రోజు వీళ్ళే, రేపు పవర్ మారిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడేది కూడా వీరే అవుతుంది. యా సార్, నెక్స్ట్ మనం చూద్దాం సార్. నిన్న షర్మిల గారి ప్రెస్ మీట్కి సంబంధించి చాలా విషయాలు ఆమె బయట పెట్టారు. షర్మిలమ్మ గారి వాళ్ళ అమ్మగారు విజయమ్మ గారి యొక్క మనోభావం ఏంటో బయట పెట్టారు. ఎందుకు వైసీపీ వాళ్ళు ఒక సాక్షి రిపోర్టును తీసుకొచ్చి మాట్లాడిపించచ్చు కదా, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఇలా రకరకాల ప్రశ్నలు లేవనెత్తారు. వారు ఎటకారంగా మాట్లాడవచ్చు సాక్షి రిపోర్ట్ను పంపమని. ఎందుకంటే మన చేతిలో ఇంకా చాలా ఛానల్ ఉండేది, వాళ్ళు పంపించచ్చు కదా. సాక్షి వాళ్ళు ఎందుకు రావాలి? మీరు చెప్తే పోయేవాళ్ళు 100 మంది ఉంటారు కదా, వాళ్ళు చెప్పి ఇంటర్వ్యూ చేసుకోమను. మాట్లాడుతున్నది ఏమంటే అర్థం అంటే విజయమ్మ గారు ఏం మాట్లాడారో వివరణ తీసుకోవడం కోసం రిపోర్ట్ను పంపించమంటున్నారు. కాబట్టి ఆ సాక్షి వాళ్ళు ఎట్లా పోరు. మీరు బాగా అభిమానించే వాళ్ళు, రోజు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళు చాలా ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళని పంపించి వారి అభిప్రాయం పంపించవచ్చు. ఏంటంటే శర్మ గారు ఇప్పుడు కొత్తగా చేస్తున్న వాదన ఏంటంటే, నేను వివేక మర్డర్ గురించి మాట్లాడాను కానీ ఆస్తుల గురించి కాదు అంటారు. ఆస్తులకు సంబంధించి చాలా ఎక్కువ మాట్లాడారు. అంటే ఆస్తుల గురించి నేను మాట్లాడలేదంటూ విజయమ్మ గారు ఏదైతే ఆస్తుల గురించి మాట్లాడారో వాటికి వివరణ కోరుతున్నారు. మీకేం సంబంధం, ఆమె చూసుకుంటుంది కదా. ఆస్తుల గురించి నేను మాట్లాడలేదు అని అంటున్నారు. మరి విజయమ్మ గారు ఏదైతే ఆస్తుల గురించి మాట్లాడారో ఆ లెటర్ అంతా చదివి దీనికి సమాధానం చెప్పాలి వైసీపీ అంటారు. ఇంకా అడిగినట్టే కదా మీరు ఆస్తులు. విజయమ్మ గారి పేరుతో అడుగుతున్నారు. మీ పేరుతో అడిగితే బాగుండదని విజయమ్మ గారి పేరుతో అడిగే ప్రయత్నం తీసుకొస్తారు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మన హిందూ సాంప్రదాయంలో కానీ ఎక్కడైనా సరే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత కాలం ఆయన ఆస్తికి ఆయన హక్కుదారుడు. ఆయనే కదా, ఆయన చనిపోతే ఎవరు హక్కుదారుడు అవుతారు? విజయమ్మ గారు అవుతారు, భార్య కాబట్టి. మరి ఆమె మంచిగా వచ్చు కదా, జగన్ గారిని ఎందుకు అడగాలి? మీరు చెప్పేది రాజశేఖర రెడ్డి గారు చెప్పింది ఏం చేయలేదని. రాజశేఖర రెడ్డి గారి ఆస్తుల్ని పంచాధికారం జగన్ గారికి ఉంటుందా, రాజశేఖర రెడ్డి గారి సత్యమణి విజయమ్మ గారికి ఉంటుందా? అంటే సాధారణంగా తాతగారి ఆస్తి మనవాళ్ళకి మనవరాళ్ళకి వర్తిస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ భార్య ఉంది కదా, మీరు రాసేయచ్చు కదా అంటున్నాను. రాజశేఖర రెడ్డి గారి సతీమణికే రైట్ ఉంటుంది కదా, ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆస్తులు, రాజశేఖర రెడ్డి గారి ఆస్తులు అన్నట్టుకి భార్య కదా ఓనర్షిప్ ఉండేది. భార్య ఉంది, భర్త చనిపోయినాడు, మీరు రాసిచ్చేవచ్చు కదా. అంటే విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి ఆస్తులు ఏం కావాలి, అక్కడ పంచాయతీ వస్తున్నారు, ఉంటే ఎప్పుడో రాయిచ్చేసి ఉంటారు. కాబట్టి అవేం లేవు. కాబట్టి సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టాబ్లిష్ చేసిన ఆస్తులు వాటా అడుగుతున్నారు. దీనికి వారు పెట్టే పేరు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు కోరిక అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఫాదర్ గా కొడుక్కి కూతురికి రాసిమంటే అర్థం ఉంది చెప్పుంటే, మనవలకి మనవరాలకు రాసిమని చెప్పడానికి తాతకి ఏం అధికారం? వారసత్వంగా వచ్చేటి ఎట్లా వస్తాయి? తాతలు ఆస్తులు మనవలకి వస్తాయి. అసలు మనవలకి మనవరాలకి సమానంగా చెప్పమ్మని జగన్ గారికి చెప్పారంట. మరి అదే రాజశేఖర గారికి శర్మిలా గారికి చెప్పి ఉండాలి కదా, నీ ఆస్తులు కూడా 4 పిల్లలు సమానంగా పంచమని. జగన్ చెప్పాడు, మీ పిల్లలిద్దరు వాళ్ళ పిల్లలిద్దరు ఉన్నారని. శర్మిలా గారు చెప్పాలి కదా, మీరు సంపాదించింది వాళ్ళు సమానంగా పంచుకొని, ఆయన సంపాదించింది వీళ్ళు సమానంగా పంచుకుంటారు. ఎందుకు చెప్పలేదు? కేవలం జగన్కి ఎందుకు చెప్పినాడని మీరు అంటున్నారు. విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. కంటే మీరు ఓల్డ్ క్లిప్పింగ్ లోకి వెళ్ళండి. ఆయన ఏమంటాడంటే, ఏదో లీడర్ ఆఫ్ అపోజిషన్ నా కొడుకు 150 కోట్లతో కర్ణాటకలో పవర్ ప్లాంట్ స్టార్ట్ చేశాడు,
దానికి ప్రామిసరీ అంటే ఒక రకమైనటువంటి షూరిటీ గ్యారంటీ ఇమ్మని రాజశేఖర రెడ్డి గారిని నా కొడుకు కోరితే నేను ఇచ్చాను. దేనికి షూరిటీ దేనికి ఇస్తారు? లోన్లకే కదా, డబ్బు కాదు, లోన్లకి ఇస్తారు. ఆ లోన్లకి షూరిటీ ఈయన పెట్టాడు, ఎవరు? రాజశేఖర రెడ్డి గారి కొడుకు ప్లాంట్కి. ఇప్పుడు ఈయన ఆస్తి ఎట్లా అవుతుంది? అది మీరు షూరిటీ ఇస్తారంటే మళ్ళీ షూరిటీ అయిపోయిన తర్వాత మీ పని మీద ఆయన అంటే కొడుకు వ్యాపారాలు చేసుకునే దానికి సహకరించాడు తప్ప ఆయన ఆస్తిలో ఆయనకి ఏమీ లేదు. ఇప్పుడు జగన్ గారు సంపాదించిన ఆస్తికి జగన్ అవుతుందా, రాజశేఖర రెడ్డి గారిది అవుతుందా, ఉమ్మడి ఆస్తి అవుతుందా? ఇది మౌలికమైన ప్రశ్న. కాబట్టి జగన్ గారు అయిపోయిన తర్వాత కూడా ఆయన పని ఆయన చేసుకున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఇవి ఆయన కాకపోతే ఇక్కడ పంచాయతీ ఎక్కడ వస్తుందంటే శర్మిల గారు యాక్టివ్ రోల్ పోషించారు. జగన్ గారు ప్రతిపక్ష ముఖ్యమంత్రి కాకముందు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేశారు, వైసీపీ ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. ఆమె పాత్ర ఆమె పోషించింది, దాన్ని ఎవరు కాదని. దానికి కృతజ్ఞతగా జగన్ గారు కొంత ఆస్తి ఇవ్వడానికి సిద్ధపడినట్టున్నాడు. రెండో అంశం, ఒక కీలక అంశం రావట్లేదు. మీరు 2009 రాజశేఖర రెడ్డి గారి ఎన్నికల అఫిడేట్ చూడండి, 2024 శర్మిల గారి అఫిడేట్ చూడండి. 2009 రాజశేఖర రెడ్డి గారి అఫిడేట్ లో ఆయన ఆస్తులు, ఆయన కుటుంబానికి సంబంధించిన ఆస్తులు కూడా రెఫర్ చేస్తారు. దాంట్లో శర్మిల గారిది వేరేగా చూపిస్తున్నాడు, జగన్ గారిది వేరేగా చూపిస్తున్నాడు. ఎందుకు కలిసి చూపించలేకపోతున్నారు? శర్మిల గారి ఆస్తులు కూడా చూపించాడు, 8 రకరకాల ఇన్స్టిట్యూషన్స్ కంపెనీల్లో 8 చూపించాడు రాజశేఖర రెడ్డి గారు. 2009లో శర్మిల గారి కంటూ ప్రత్యేకంగా చూపించాడంటే 2009 రాజశేఖర గారు బతుకున్నారు అంటే తాను బతుకున్నప్పుడే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కూతురు ఆస్తులు కూతురిది, జగన్ కొడుకు ఆస్తి కోసం డివిజన్ చేసినట్టే కదా లెక్క. సపరేట్ గా శర్మిల గారికి 7-8 కంపెనీల్లో వాటాలు చూపిస్తే రాజశేఖర రెడ్డి గారు 7-8 కంపెనీల్లో వాటాలు ఆయన బాగా పంచినట్టే కదా, పంచుకుంటే మన ఆ శర్మిల గారి పేరుతో ఉన్న కంపెనీలు ఎక్కడ జగన్ ఉండడు, జగన్ ఉన్నటువంటి కంపెనీలు ఎక్కడ శర్మిల గారు, అంటే క్లియర్ గా ఉన్నాడు రాజశేఖర రెడ్డి అని అర్థం. ఎవరు ఆస్తులు పంచారు. కాకపోతే జగన్ గారు ఎస్టాబ్లిష్ అయ్యి సీరియస్ గా ఉండొచ్చు. ఎందుకు? 2 కారణాలు. ఆయనకు ఉన్న కెపాసిటీ ఒకటి, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఆయనే ఉంటాడు. ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసిన తర్వాత అమ్మాయిని పంపించేస్తారు, ఆ రోజు ఆస్తిని వాళ్ళకి ఇచ్చేస్తారు. ఆ తర్వాత కొడుకు దగ్గర తండ్రి ఉంటాడు, తండ్రి కెపాసిటీ కొడుకే ఉపయోగపడుతుంది. నా తండ్రి కదా, జీవితకాలం నాకు నా ఆస్తి సగం కావాలని ఏ కూతురు అడగదు, అది కుదరదు. ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఇవ్వాలనుకున్నా వాళ్ళ కూతురు ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులకి కూతురులే కదా వారసులు, వాళ్ళ కూతుర్లు ఇద్దరు మెచ్యూర్డ్, అంటే వాళ్ళు 18 ఏళ్ళు దాటిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ అనుమతి లేకుండా ఈయనట్టు చెప్తాడు. కాబట్టి మనవరాళ్ళు వరకు వచ్చేసిన తర్వాత ఇంకా ఆ ఆస్తులు మాకు పంచండి అనే మాట పూర్తిగా వస్తు. రెండోది లెటర్ రాయడంలో నాకు అర్థం కాదు ఏంటంటే, కానీ ఇప్పుడు షర్మిల గారు అలా మాట్లాడారంటే మనం అర్థం చేసుకోవచ్చు సార్. కానీ తల్లిగా విజయమ్మ గారికి 2 కళ్ళు. ఎందుకు వన్ సైడ్ స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది. కూతురు అంటే కొంచెం ప్రేమ ఎక్కువ ఉండొచ్చు, మనం కాదనలేము. కానీ అవి కాదు. ఇప్పుడు విజయమ్మ గారు మాట్లాడుతున్నదంతా పబ్లిక్ గా కాదు, కోర్టులో మాట్లాడుతున్నాడు. కోర్టులో మాటలన్నీ పబ్లిక్ చేసి పడేసినారు. ఇక్కడ అదే కీలకం. ట్విస్ట్ ఎక్కడ ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో పిటిషన్ వేశాడు, ట్రిబ్యునల్లో పిటిషన్ వేశాడు. ఎందుకు వేశాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో వాటిలో బాగా కష్టపడ్డారు కాబట్టి తన సొంత ఆస్తిని కొంత శర్మిల గారికి ఇవ్వదలుచుకున్నాడు. అయితే ఆమెకి ఇవ్వడానికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏదో ఉన్నట్టున్నాయి. గిఫ్ట్ డీడ్ గా తల్లికి ఇచ్చాడు. తల్లికి కొడుకు తల్లి వచ్చి గిఫ్ట్ డీడ్ ఇచ్చి ఆ ఆస్తులు శర్మిల గారు. అయితే ఒక షరతు ఏం పెట్టారంటే, అప్పటికే అవన్నీ ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి జగన్ గారి కేసుల వల్ల. కాబట్టి ఈడీ అటాచ్మెంట్లు అయిన తర్వాత మీకు అవన్నీ తల్లి ద్వారా వచ్చిందని మీకు బదలాయింపబడతాయని అవగాహన కుదుర్చుకున్నట్టున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ చూడండి, ఒక పక్క షేర్లు ఇచ్చాడు, ఆ బాండ్లని ఇంట్లో పెట్టుకున్నాడు. జగన్ గారి ఇంట్లో బాండ్లు ఉన్నాయి అంటే అర్థం ఏంటి? మీకు ఇంకా పూర్తిగా ఇవ్వాల, ఆ కేసు అయిపోయిన తర్వాత ఇద్దాం అనుకున్నాడు. అంత లోపల దానికి వచ్చే ఆదాయాన్ని తీసుకోమన్నాడు. మీరు ఇంత లోపల ఏం చేశారు? జగన్ గారికి తెలియకుండానే బాండ్లు పోయినాయని చెప్పి అబద్ధం చెప్పి షేర్లు బదలాయింపు మొదలెట్టారు. ఇది మోసం చేశాడు కదా కొడుకుని. సమస్య ఏంటంటే, జగన్ గారి దగ్గర బాండ్లు ఉన్నాయి, అదే కోర్టులో చెప్పాడు. అందుకని కోర్టు జగన్కి అనుకూలంగా తీర్పిస్తా ఉంది. బాండ్లు నా దగ్గరే ఉన్నాయి, ఎందుకు ఇవ్వలేదు అంటే అవి ఇది ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి, బెయిల్ కండిషన్స్ వస్తాయి కాబట్టి ఇవ్వకూడదు కాబట్టి నేను ఇవ్వలేదు. దాన్ని ఇమ్మీడియట్ గా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళ పేర్లు ఉన్నవన్నీ రద్దు చేసేసి తిరిగి నాకు ఇచ్చానని చెప్పినాడు. నన్ను మోసం చేశారన్నది ఒకటి, ఇది బెయిల్ రద్దు అవుతుంటే శర్మిల గారు డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు కదా జగన్ ని. ఎన్నికల నుంచి ఉన్న అభిమానం పోయింది, మళ్ళీ వస్తే మళ్ళీ చూస్తాను, వాళ్ళ ఆస్తులు ఇవ్వదలుచుకోలేదు
అంటే ఆయన సొంత ఆస్తి కాబట్టి ఆయన ఆ ధైర్యంగా నిర్ణయం చేశారు. ఇద్దరిదైతే మీకు హక్కు వస్తుంది, నా ఆస్తి మీకు ఎవరు, మీ ఆస్తి నాకు ఇవ్వడానికి మన ఇద్దరు ఎవరు ఓనర్లా? మన ఇద్దరు ఒకే ఓనర్షిప్ ఉంటే ఇద్దరికి రైట్ ఉంటుంది. నేను ఒకటే చేసుకుంటానంటే మీకు రైట్ లేదు, నాకు మీకు గిఫ్ట్ గా ఇస్తున్నాను అర్థం. కాబట్టి అది చేయలేదు. ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కారు. ఇక్కడే క్రిటికల్. కోర్టు మెట్లలో విజయమ్మ గారు ఏం వాదిస్తారు? ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కారు, జగన్ గారు ఏమో ఈ వాదన చేసి కోర్టు మెట్లు ఎక్కాడు ట్రిబ్యునల్. ఆమె కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేయాలి కదా. అప్పుడు కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత కొడుకు మీద కూతురు తల్లికి ప్రేమ, తల్లి మీద కొడుకు ప్రేమ ఉండదు. కొడుకు ఆడి మీద జడ్జి తిట్టి పంపిస్తాడు, మీరు అంత ప్రేమ ఉంటే ఇంట్లో పంచుకొని ఏడెందుకు వచ్చారంటారు. అంతే కదా. ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కే ముందు మీరు పంచుకోవాలి ఏదైనా గొడవలు ఉంటే. వన్స్ కోర్టు మెట్లు ఎక్కినామంటే మీ వాదన మీది, నా వాదన మాది. అంత అమ్మ కూతురు అక్క కొడుకులు ఏం కుదరదు. ఎందుకంటే కోర్టు మెట్లు ఎక్కేసిన తర్వాత అది కరెక్ట్ అని చెప్పాలి తప్ప మా అమ్మ చాలా మంచిది అన్నప్పుడు కూడా రమ్మన్నాడు ఇక్కడ కోర్టుకు అంటారు. మీ అమ్మ మంచిది అని ఆయనని, మా కొడుకు మంచిది అన్నట్టు ఇద్దరు పంచుకొని బయట ఇంటి కిందకు వచ్చారని జడ్జి అంటాడు. అది తేకనే కదా మీ దగ్గరకు వచ్చింది. కాబట్టి కోర్టులో ఏమైతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో ఆర్గ్యుమెంట్లని ప్రజా కోర్టులో తీసుకొచ్చేసినారు. ఆమె బయట మాట్లాడుతుంది, బయట మాట్లాడితే వీడియో తీసి మాట్లాడచ్చు కదా, ఆమె మాట్లాడచ్చుగా. సాక్షి కాబట్టి కూడా వస్తాడుగా, శర్మిల గారు ఇంకొక వీడియో తీసి పెట్టచ్చు కదా, సెల్ఫ్ వీడియో తీయచ్చు కదా. ఇన్ని లెటర్లు రాస్తున్న ఆమె సెల్ఫ్ వీడియో తీసుకోలేకపోతా ఉంది. ఇంకోటి చూడండి, ఆ లెటర్లో అంతా నోటరీ చేస్తున్నారు, స్టాంప్ వేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? లెటర్లో కూడా పబ్లిక్ రాసే లెటర్లో స్టాంప్ వేస్తారా, సంతకం పెట్టి పంపిస్తారు. అంటే అర్థం ఏంటంటే కోర్టులో చేస్తున్న వాదనల పేపర్లని లేదా కోర్టులో చేస్తున్న ఆర్గ్యుమెంట్స్ అన్నిటిని కోర్టులో ఖచ్చితంగా జగన్కి వ్యతిరేకంగా చేస్తున్నా, నన్ను మోసం చేశాడని చెప్తుంది. లేదు నన్ను బాగా చూసుకుంటున్నాడు నా కొడుకు, ఆయన కోర్టులో పిటిషన్ వాదిస్తారా? ఈయన వాదిస్తాడా? పోనీ మా అమ్మ కరెక్ట్ అనేసి కాదు, ఇది నా హక్కు అంటారు, వాళ్ళు మోసం చేశారంటారు. లేదు నా కొడుకు, కోర్టులో గొడవలన్నీ తీసుకొచ్చి ఆర్గ్యుమెంట్ అనేది తీసుకొచ్చి ఇందులో పెట్టి అమ్మ కొడుకు సమస్యగా మార్చారు. సార్ ఒకసారి ఇది నియోజకవర్గాల గురించి మాట్లాడదాం సార్. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఏం చెప్తారు? రెండు రకాలుగా నియోజకవర్గాలు పెరగడానికి ఉభయ తెలుగు రాష్ట్రాలకు అవకాశం ఉంది. ఒకటి బైఫర్కేషన్ యాక్ట్ 2014 ప్రకారం మనం పెరగాలి, ఆంధ్రప్రదేశ్ కి 50 పెరగాలి. అంటే మనకు దేశంలో జరిగే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో సంబంధం లేకుండా పెరగాలి 50 సీట్లు. ఎప్పుడులోపు 2024 లోపల పెరిగిపోవాలి, దాని జోలికే కేంద్ర ప్రభుత్వం వెళ్ళా. ఇప్పుడు దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థ జరుగుతుంది. గతంలో మీకు గుర్తుంటే ఒక ఇష్యూ జరిగింది, అదేంటంటే జనాభా జనరల్ ఎప్పుడు కూడా నియోజకవర్గాలు ఎప్పుడు కూడా ఓటర్లు ఎక్కువ ఉండే వాళ్ళ చోటికి ఇస్తారు, అంతే కదా. అంటే ఉత్తరాదికి జనాభా పెరిగినట్టుగా దక్షిణాది పెరగల. మనం జనాభా నియంత్రణ బాగా చేసుకున్నాం కాబట్టి ఇక్కడ పెరగలేదు, కాబట్టి సీట్లు తగ్గిపోతాయి, ఉత్తరాదికి మరింత పెరిగిపోతే ఇంకా దక్షిణాదికి అడిగొడవ ఇప్పటికే తక్కువ ఉండాలి అని తమిళనాడు నుంచి గొడవ ప్రారంభం ఇంకా స్టాలిన్ గారు ఎఫెక్టివ్ నడిపారు. దీంతో కేంద్రం ఇప్పుడు ఏమంటుందంటే జనాభాతో సంబంధం లేకుండా పర్సంటేజ్, ఇప్పుడు తమిళనాడు ఉంది 40, 50% పెంచుతారు అంటే 20 సీట్లు పెరుగుతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 25, 50% అంటే 12 లేదా 13 పెరుగుతాయి. అసెంబ్లీ 175 ఉన్నాయి, 50% పెరుగుతాయి అంటే ఎంత? దాదాపు 80, 82, 83 పెరుగుతాయి ఎమ్మెల్యే సీట్లు. నిజానికి విభజన చట్టం ప్రకారం 2024 లోపల కానీ బైఫర్కేషన్ జరిగిపోయింటే ఇంకొక 50-60 పెరుగుండేది ఆంధ్రప్రదేశ్. ఎట్లా అంటారా? ఇప్పుడు బైఫర్కేషన్ ప్రకారం 2024 లోపల 175 కాస్త 225 అయ్యింది అనుకోండి, 175లో 50 అంటే 80 పెరుగుతాయి. మనం నిజానికి బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం 175 నుంచి 225 అయిపోయి ఉంటే మళ్ళీ 50% ఎంత? దాదాపు 100 పెరుగుంటాయి. అంటే మనం కనీసం ఈ బైఫర్కేషన్ ఇన్ టైంలో చేయకపోవడం వల్ల ఏపీ తెలంగాణ కొంత నష్టపోయింది ఎమ్మెల్యే సీట్లు. ఎంపీ సీట్లు అయితే ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఇది పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇంకొక 60-70 పెరుగుతాయి. కాబట్టి కొంత ఈ గ్రూప్ తగాదాలు, పార్టీలో ఒక్కోసారి 2-3 ఉంటారు కదా పోటీదారు, వాళ్ళందరూ సర్దుకోవడానికి, ఎక్కువ మంది కొత్త వాళ్ళకి అవకాశం రావడానికి ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. సో అసలు యాక్చువల్గా దీనికి సంబంధించి విమెన్ రిజర్వేషన్ సంబంధించి ఏం చెప్తారు? ఎలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు? ఉమెన్ రిజర్వేషన్ పార్లమెంట్ ఆమోదించింది, అయితే జనాభా లెక్కలు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఉమెన్ రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంట్ అయ్యింది అనుకుంటున్నారు. ఈ బైఫర్కేషన్స్ తో పాటు అది కూడా చేస్తారు. అది చేస్తే దాదాపు మనకు ఆంధ్రప్రదేశ్లో 270-80 వచ్చే, ఇది 33% అంటే దాదాపు 100 మంది మహిళలు ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం ఉంది ఏపీలో. అంటే దాదాపు 30-40% సీట్లు వచ్చే అవకాశం. ఇది మంచి పరిణామం, ఎందుకంటే ఉమెన్ కి సరైన ప్రాధాన్యత ఇవ్వాలనేది ఎప్పటి నుంచో ఉంది. ఉమెన్ కూడా 50% ఉంటారు కాబట్టి సొసైటీలో, వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీ పెరుగుతుంది. రిజర్వేషన్ కారణంగా పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా దీనికి బాగా ఉపయోగపడుతుంది. రాజకీయంగా నిర్ణయాల్లో వాళ్ళ పాత్ర పెరుగుతుంది. కాకపోతే కొంత ఇన్కన్వీనియన్స్ మొదట ఉంటుంది. అంటే ఇంతకాలం పురుషులే ప్రాతినిధ్యం నియోజకవర్గంలో ఒక్కసారిగా మహిళ రావడం అనేది కొంత జీర్ణించుకోలేకపోతే
కాకపోతే నియోజకవర్గాలు పెరుగుతున్నాయి కాబట్టి ఇది అడ్జస్ట్ కావచ్చు. ఎస్. ఉండేవాళ్ళు కొంత ఇంకా 100 దాకా పెరుగుతాయి కదా. కాబట్టి మల్టిపుల్ గా ఇది ఒక మంచి పరిణామం. బస్ చేస్తారా, మళ్ళీ ఏమైనా టెక్నికల్ ప్రాబ్లంతో వాయిదా పడుతుందా అని చూడాలి. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.